पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। రాష్ట్రంలో ₹1,00,000 రుణమాఫీని 4-5 కిస్తులుగా ఇచ్చిండ్రు. కానీ ఇలా ₹1,00,000 లోపు ఒకటేసారి, దాని తర్వాత ₹1,50,000, దాని తర్వాత ₹2,00,000 ఉన్న వాళ్ళందరికీ కూడా ఆగస్టులోగా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారంగా రుణమాఫీ జరుగుతా ఉందనే మాట సందర్భంగా మనం చెప్తాం. ఒక పక్కన ప్రతిపక్షాలకు సంబంధించి ఈ ప్రభుత్వం పనిచేయద్దు, ఈ ప్రభుత్వం పనిచేస్తే పేరు వస్తుంది, ఖర్చులన్నీ పోతే వచ్చే ఆదాయం ఉండేది కోతులో పెడతలేదు. ఇతరత్ర అంతా పంటలు వేసుకునే విధంగా ఉన్నటువంటి ఈ ఆయిల్ ఫామ్కు సంబంధించి ఇక్కడనే తిరుమల ఫ్యాక్టరీ తరఫున అందరు పంటలు సన్ఫ్లవర్ తో సహా ఇతర వస్తువులను కూడా ఎంఎస్పీ కొంటామని చెప్తారు. కాబట్టి దయచేసి రైతులారా, వ్యవసాయం వరి వేయొద్దని వారు అంటలేదు, వరి పనిచేయమని అంటలేదు. కానీ ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో 2,103 మెట్రిక్ టన్నుల ఒక ఆయిల్ వాడకం జరుగుతూ ఉంటుంటే మనమంతా కూడా బయట దేశాల నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మనకు స్వయం సమృద్ధిగా ఎదగాలని ప్రభుత్వం అటు కేంద్రం ఇటు రాష్ట్రం అనేకమైనటువంటి టార్గెట్లు ఫిక్స్ చేసింది. ఖర్చులన్నీ పోతే వచ్చే ఆదాయం ఉండేది కోతులో పెడతలేదు. ఇతరత్ర అంతా పంటలు వేసుకునే విధంగా ఉన్నటువంటి ఈ ఆయిల్ ఫామ్కు సంబంధించి ఇక్కడనే తిరుమల ఫ్యాక్టరీ తరఫున అందరు పంటలు సన్ఫ్లవర్ తో సహా ఇతర వస్తువులను కూడా ఎంఎస్పీ కొంటామని చెప్తారు. కాబట్టి దయచేసి రైతులారా, వ్యవసాయం వరి వేయొద్దని వారు అంటలేదు, వరి పనిచేయమని అంటలేదు. కానీ ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో 2,103 మెట్రిక్ టన్నుల ఒక ఆయిల్ వాడకం జరుగుతూ ఉంటుంటే మనమంతా కూడా బయట దేశాల నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మనకు స్వయం సమృద్ధిగా ఎదగాలని ప్రభుత్వం అటు కేంద్రం ఇటు రాష్ట్రం అనేకమైనటువంటి టార్గెట్లు ఫిక్స్ చేసింది.